హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ అండి? అందరూ చాలా బాగున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ అనుకున్నవన్నీ చాలా జాగ్రత్తగా బాగా చేసుకుంటూ వెళ్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క నిమిషం అండి. ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఒక మంచి మెసేజ్ వచ్చిందండి. సారీ. నేను యాజ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ద మెడిటేషన్ మార్నింగ్, అంటే నేను 2-3 డేస్ నుంచి కొంచెం నా ఫ్యామిలీతో కాస్త స్పెండ్ చేస్తూ ఉన్నానండి టైమ్. వీ వెంట్ అవుట్, వీ హ్యావ్ ఆల్ ది రిక్రియేషన్ సంథింగ్, జస్ట్ ఎంజాయ్ చేసి వచ్చాను. మార్నింగ్ ప్రశాంతంగా కూర్చున్నాను, హ్యాపీగా నేను మెడిటేషన్లో కూర్చున్నాను. యూ డోంట్ బిలీవ్ మీ హూ కేమ్. ఈరోజు సోమవారం కదా అనుకొని నేను ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఐ వెంట్ ఇన్ టు అ కేవ్. మంచి గుహలోకి వెళ్ళాను, వేర్ నందీశ్వరులు ఉన్నారు, త్రిశూలం ఉంది అక్కడే మంచిగా. ఓకే, ఇంకేం కనిపిస్తుంది అన్నప్పుడు అండి అసలు ఎంత మైండ్ బ్లోయింగ్ అంటే ఐ వాజ్ ఇన్ టు టీయర్స్ కంప్లీట్లీ అనమాట. అంత ఏడుపు వచ్చింది. పరమేశ్వరుడు, పార్వతీదేవి ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారండి. ఎంత అందంగా డ్యాన్స్ చేస్తున్నారో తెలుసా. లైక్ ఓ మై గాడ్, అసలు ఎంత ఏడుపు అంటే ఐ వాజ్ లైక్ అ స్మాల్ బేబీ. నేను అక్కడ కూర్చో ఉన్నాను అనమాట. అంత క్యూట్గా అసలు అది చూసినప్పుడు మై బాడీ స్టార్టింగ్ మూవింగ్. యూనో, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మీకు ఎప్పుడన్నా మీరు డీప్ మెడిటేషన్ చేసే వాళ్ళైతే మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు కొంచెం హై వైబ్రేషన్స్లోకి వెళ్తూ ఉంటారో స్లోగా మీ బాడీ మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అది ఒక ట్రాన్స్లోకి వెళ్తున్నట్టు ఉంటుందన్నమాట. అలా మూవ్ అవుతుంది. ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. నేను వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తున్నట్టు అలా ఎంతో పీస్ఫుల్గా ఉంది. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు ఒక పొజిషన్లోకి వచ్చి అలా నించున్నప్పుడు మంచిగా పైనుంచి అండి గోల్డెన్ అండ్ సిల్వర్ లైట్ అలా పడుతుందండి వాళ్ళ మీద. ఇట్స్ లైక్ అ హ్యూజ్ బ్లెస్సింగ్ చెప్తున్నాను. ఇట్స్ లైక్ అ హ్యూజ్ బ్లెస్సింగ్. అండ్ నేనేం చూసానంటే ఒక మంచి ఆవులు అనమాట. ఆవులు తెలుసు కదా, గుడ్లగూబ తెలుసు కదండి. గుడ్లగూబ విత్ కళ్ళజోడు అనమాట. అంటే నేను చాలా సీనియర్ని, నేను చాలా జ్ఞానిని అన్నట్టు అనమాట. యాక్చువల్లీ గుడ్లగూబ అంటేనే మన నాలెడ్జ్, విజ్డమ్ వీటికే కదండి. అండ్ ఇన్సైట్, చీకట్లో కూడా అది చూడగలిగే దృష్టి, దాని గురించే కదా ఇంపార్టెన్స్. సో అది. అండ్ నేను ఒక టార్టాయిస్ని చూశాను. టార్టాయిస్ ఏం చేస్తుందండి మీకు జనరల్గా తెలుసు కదా, అది మేబీ స్పీడ్గా వెళ్ళలేకపోవచ్చు, మేబీ అది అనుకున్న ప్రయాణం ఫాస్ట్గా చేయలేకపోవచ్చు, లైక్ అ ర్యాబిట్ ఆర్ సంథింగ్. బట్ టార్టాయిస్ స్లోగా అది అనుకున్న గోల్, అది అనుకున్న డెస్టినేషన్కి మాత్రం రీచ్ అవుతుందండి. మేబీ ఒక్కోసారి ప్రాసెస్ చాలా నిదానంగా జరుగుతున్నట్టు, దట్ వాజ్ ద ఇన్సైట్. ఓకే, మేబీ ఒక్కొక్కసారి ప్రాసెస్ ఏంటి అసలు కదలట్లేదు, అసలు ఏంటి ముందుకెళ్ళట్లేదు, మనకేంటి ఏది జరగట్లేదు అనుకున్నప్పుడు ఆ ప్రాసెస్ మీ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూనే ఉంటుంది. మిమ్మల్ని మళ్ళీ ఆ రూట్లోకి తీసుకొస్తుంది. మేబీ దారి చాలా పెద్దగా అనిపించవచ్చు, ఏంటి నా ప్రయాణం చాలా నిదానంగా ఉంది అనిపించవచ్చు, బట్ స్టిల్ మీరు ఆ ప్రయాణంలో గెలుస్తారు. దట్స్ ద నాలెడ్జ్ ఆఫ్ నాకు వచ్చిన నాలెడ్జ్ అండి టార్టాయిస్ని చూస్తే మీకు చెప్పాలనుకుంది. ఎందుకంటే ఐ వాజ్ కనెక్టెడ్ టు యువర్ హయ్యర్ సెల్ఫ్ అండ్ మై హయ్యర్ సెల్ఫ్. ఓకేనా, ఎందుకంటే అది మీకు వస్తుంది, నాకు వస్తుంది. బికాస్ వీఆర్ ఫ్రీక్వెన్సీలీ వీఆర్ మ్యాచ్డ్ అనమాట. ఒక ఫ్రీక్వెన్సీ, ఒక వైబ్రేషన్లో మనం మ్యాచ్ అవుతున్నాం. అందుకనే స్లోగా మీరు నాకు కనెక్ట్ అవుతున్నారు. మీరు నాదే కాదు, చాలా మందిది కూడా చూస్తూ ఉండొచ్చు, చాలా మందితో సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండొచ్చు. బట్ ఈ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏదో ఒక నా వీడియోతో వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళకుండే ఇష్యూస్తో కానీ, లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఇన్సైట్ ఆర్ గైడెన్స్తో కానీ మనతో కనెక్ట్ అవుతున్నట్టు స్లోగా మన ఫ్యామిలీ పెరుగుతుందండి. నేను చెప్పానా, ఐ జస్ట్ మేనిఫెస్టెడ్ ఆన్ 88 పోర్టల్. ఓకేనా, మీరేం చేశారు? మీరు చేశారా? నేను చెప్పినట్టు చిన్న చిన్న గోల్స్తో స్టార్ట్ చేశారా? డోంట్ ఎయిమ్ ఫర్ ద బిగ్ వన్ అని చెప్పారు కదా, చిన్నవి, సో దట్ యూ కెన్ ఫీల్ ఇట్, యూ కెన్ ఎంజాయ్ ఇట్, యూ కెన్ ఆ ప్రాసెస్ మొత్తంలో మీకు ఒక ఫన్, మీకు ఒక హ్యాపీనెస్, ఇది జరుగుతుందనే ఒక ఆనందంతో క్రియేట్ చేసేవి మీరు ఏమైనా చేశారా? ప్లీజ్ కమెంట్ మీ అండి, ప్లీజ్ కమెంట్ మీ. ఓకేనా, మీ సక్సెస్ నేను చూడాలని చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నాను. నేను రోజు మనస్ఫూర్తిగా నా దైవాన్ని నేను కోరుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలి, అందరం బాగుండాలి, అందరం సంతోషంగా ఉండాలి. ఓకేనా. అండ్ ఇప్పుడు నాకు ఒక చిన్న స్టోరీ చూపించారండి అబౌట్ టార్టాయిస్ అండ్ ఔల్. ఓకేనా, అది ఇప్పుడు మీతో నేను చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో. నేను చెప్పకపోతే ఈ రోజంతా నాకు ఇంకా తిరుగుతూ ఉంటుంది. రేపైనా చెప్పిస్తారు. అదేదో ఈరోజే వాళ్ళిద్దరు వచ్చారు కాబట్టి నా మెడిటేషన్లో ఈరోజే మీకు చెప్పాలి, నేను చెప్తున్నాను. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఐ సా అ బ్యూటిఫుల్ పర్పుల్ లైట్ అండి. ఒక పర్పుల్ లైట్ అలాగా ఫాగీ అలా మొత్తం అలా స్ప్రెడ్ అవుతుంది అనమాట కంప్లీట్గా. ఇట్స్ కాల్డ్, మీకు ఒకవేళ చక్రాస్ గురించి ఒక ఐడియా ఉంటే, ద క్రౌన్ చక్ర, సహస్రార చక్ర అంటారు కదా, ఆ చక్ర అండి, పర్పుల్ కలర్. ఓకేనా,
ఎప్పుడన్నా మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇంట్రెస్ట్ లేకపోయినా ఒకసారి చెక్ చేసి చూడండి. దట్ ఈజ్ అబౌట్ ద డివైన్ కనెక్షన్, దట్ ఈజ్ అబౌట్ ద డివైన్ గైడెన్స్, దట్ ఈజ్ అబౌట్ ద ఇన్నర్ విజ్డమ్. ఓకేనా? ఇన్నర్ విజ్డమ్ పైనుంచి మనకు వచ్చేది. మనకు అంటారు కదా చిన్నప్పుడు, గుర్తుందా, పుట్టిన పిల్లలందరికీ పుని కారదు. పుని కారినప్పుడు ఏంటి, దేవుడి దగ్గర నుంచి వచ్చే మెసేజెస్ వస్తున్నాయి. అందుకనే వాళ్ళు పడుకున్నప్పుడు అప్పుడు ఇప్పుడు నవ్వుతారు, ఏడుస్తారు. మన పెద్దోళ్ళు అంటారు కదా, దేవుడు వీళ్ళతో ఇప్పుడు ఏదో పని చేస్తున్నట్టున్నాడు, వీళ్ళు ఏదో కష్టపడుతున్నారు అందుకని వీళ్ళు బాధపడుతున్నారు, దేవుడు వీళ్ళని ఏదో జోక్ చెప్పి నవ్విస్తున్నట్టున్నారు, నవ్వుతున్నారు కదా. మనందరు పెద్దోళ్ళు చెప్పుంటారు కదండి. యాక్చువల్లీ మనకు పిల్లలు పుట్టినప్పుడు కానీ అట్లాగా మనం చిన్నప్పుడు కానీ మనం తెలిసే ఉంటుంది. అండ్ నిజంగా అండి ఆ గైడెన్స్ అనేది మనకు ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆల్మోస్ట్ లైక్ ఆ ఇన్నర్ గైడెన్స్ అనేదంట మనకి తెలియకుండానే మన పిల్లలు అప్పుడు మనకి ప్రపంచంతో సంబంధం లేదు కదండి. పడతారు, నవ్వుతారు, ఏడుస్తారు, పక్కనోళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళకి అనవసరం. పిల్లలు అలాంటివన్నీ ఆలోచించారు కదా. పిల్లలు వాళ్ళకి ఏది అనిపిస్తే అది చేస్తారు. వాళ్ళ ఇంట్యూషన్ ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటారు. ఓకేనా? కానీ మనం ఏం చేస్తాం పెద్దవాళ్ళం, అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు. మనం కాపాడదాం అనుకుంటామండి, మనదేం తప్పు కాదు. మన పిల్లల్ని ఎప్పుడు మనం పట్టుకొని ఉండాలి. మనకై వాళ్ళు పుట్టారు కాబట్టి వాళ్ళు మన పిల్లలు, మన బాధ్యత అనుకుంటాము, మన ప్రేమ బంధం అనుకుంటాము. వాళ్ళని ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలనే చూస్తాం కదా. సో అది నాకు అనిపించిందండి. మనందరికీ ఒక గైడెన్స్ అయితే వస్తుంది. ద గైడెన్స్ ఈజ్ కాల్డ్ ది ఆవుల్. ద ఆవుల్ ఈజ్ ద గైడెన్స్, ద విజ్డమ్, ద నాలెడ్జ్ కదా. ఒక క్లారిటీని ఇచ్చేది, ఒక విజ్డమ్ని, ఒక నాలెడ్జ్ని ఇచ్చేది గైడెన్స్. అండ్ విత్ దట్ గైడెన్స్ ఇఫ్ యూ యాక్సెప్ట్ దట్ ఆవుల్ ఈజ్ ఆల్సో రిప్రజెంట్స్ యాజ్ లక్ష్మీదేవి వాహనం రిప్రజెంట్ చేస్తుంది కదండి. సో అది కూడా అండ్ టార్టాయిస్ ఈజ్ ఆల్ అబౌట్ కూర్మ అవతారం కూడా కదండి. అప్పుడు చూసుకుంటే దేవతల్లో చూసుకుంటే లక్ష్మీదేవి, నారాయణులు అండ్ శివుడు, పార్వతులు. సంథింగ్ అండి, మన జీవితాల్లో ఒక బ్యాలెన్స్ వస్తుందండి. ఇప్పుడు దాకా మేబీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా, ఇవి తక్కువగా ఉండుండొచ్చు. ఇప్పుడు దాకా మేబీ ఖర్చులు ఎక్కువగాను, ఈ శాలరీ ఇన్కమ్ తక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు దాకా మేబీ మన ఆలోచనలన్నీ ఎక్కువగా ఉండి మన చేసే పని తగ్గిపోవచ్చు. ఇప్పుడు మీ ఆలోచనలకి, మీ పనికి ఒక బ్యాలెన్స్ వస్తుంది. మీ ఖర్చుకి, మీ జీతానికి ఒక బ్యాలెన్స్ వస్తుంది. దీనికి మీ యూనో మీ స్పిరిచువాలిటీకి, మీ మెంటాలిటీకి, ఒక ఫిజికాలిటీకి ఒక బ్యాలెన్స్ వస్తుంది. ఇప్పుడు అలా బ్యాలెన్స్ కనిపిస్తుందండి. ఓకేనా? సో ఇప్పుడు మాత్రం నేను స్టోరీ చెప్పాల్సిందే అండి. నేను చెప్పాల్సిందే. ఓకేనా? సో ఇప్పుడు ఏమైందంటే, ఒక టార్టాయిస్ ఉంటుందండి. టార్టాయిస్ ఎప్పుడైనా సరే నిదానంగా వెళ్తుంది కదా. నిదానంగా చేస్తుంది. ఏంటంటే ఒక యంగ్ టార్టాయిస్ అండి అది. ఓకేనా? సో దాన్ని చూసి నువ్వు ఎలాగో స్పీడ్గా వెళ్ళలేవు, వేస్ట్ అని ఎట్లాగో కుందేలు ఎక్కిరిస్తుంటుంది, నవ్వుతూ ఉంటుంది. ఓకే కదా. దానికి తోడు ప్యారెట్, దాని ఫ్రెండ్స్ అనమాట, ఉడత, ఈ చిన్న చిన్న యానిమల్స్ అన్నీ దాంతో చేరి దీన్ని బాగా ఏడిపిస్తాయి అనమాట. ఒక్కొక్కళ్ళు ఏడిపించినప్పుడల్లా అది ఒక్కొక్క రాయి తీసుకొని దాని భుజాన్ని వేసుకుంటుంది అనమాట, బరువులాగా. దానికి అర్థం కావట్లేదు, అదొక ఫీలింగ్లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇలా ఒక్కొక్క రాయి వేసుకొని ఒక్కొక్కసారి గుర్తు తెచ్చినప్పుడల్లా మళ్ళీ ఇంకొక పెబెల్ వేసుకుంటూ అలా బరువు మొయ్యలేక అలసిపోయి ఒక చెట్టు దగ్గరికి వెళ్తాను అనమాట. ఆ చెట్టు దగ్గర మన ఆవుల్ గారు ఉంటారు. మన ఆవుల్ గారు కూర్చొని ఉంటారనమాట. పెద్ద ఆవిడ కానీ పెద్ద ఆయన కానీ అండి, ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా? ఒక మెంటోర్ లాగా కూర్చొని అడుగుతారనమాట, ఏం జరిగింది, ఎందుకు ఇన్ని రాళ్ళు వేసుకొని వెళ్తున్నావు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, నీకు ఏం అవసరం, ఏమయ్యింది అంటే, అందరూ నన్ను ఏడిపిస్తున్నారు, అందరూ నన్ను ఎక్కిరిస్తున్నారు, ఆ బరువు, ఆ బాధ తట్టుకోలేక నేను ఒక్కొక్కళ్ళు అన్నప్పుడల్లా ఒక్కొక్కటి తీసి నా భుజాన్ని వేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నాకు అది బరువు అయిపోయింది, నా వల్ల కావట్లేదు అని. సరే, ఇదంతా బాగుంది, నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, నువ్వు బాధపడుతున్నట్టు వాళ్ళకి తెలుసా, వాళ్ళు అసలు నీ గురించి ఆలోచిస్తున్నారా ఆ మాట అనేసాక అని అంటది. ఒకసారి వెళ్ళి చూసిరా అంటది. చూసిరా అన్నప్పుడు ప్రతిసారి ఏంటంటే, వాళ్ళు నీ గురించి బాధపడకపోతే, వాళ్ళు నీ గురించి ఆలోచించకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటే, వాళ్ళు ఏ మాట అయితే అంటున్నారో ఒక్కొక్క రాయి తీసి నువ్వు మళ్ళీ కింద పడేసుకుంటారా అంటది. ఎంత బాగా చెప్పిందో కదండి. సో వెళ్తేప్పుడు ఆ చిలుక పైన కూర్చొని దానికి నచ్చినట్టు పాడుకుంటూ పలుకులు చెప్తూ ఉంటుంది అనమాట. సరే కాసేపు చూస్తుంది. అసలు టార్టాయిస్ ఉన్నట్టు అది పట్టించుకోదు, అసలు ఏం జరిగినట్టు దానికి అసలు ఏం అనిపించదు. దాని దారిని అది హ్యాపీగా పాడుకుంటూ ఉంటుంది. అప్పుడు అర్థమయ్యి ఒక 2, 3 అదన్న వాటికి ఆ రాళ్ళు తీసి బయట వేసేస్తుంది.
చెప్పినట్టు గురువుగారు చెప్పారు కదా, సరే ఏసేద్దాం, అమ్మ చెప్పింది కదా అన్నట్టు ఏసేస్తాను. అప్పుడు కొంచెం లైట్‌గా అనిపిస్తది. ఇంకొంచెం దాని పేస్ అందుకొని కొంచెం స్లోగా ఉడత దగ్గరికెళ్తది. ఉడత దగ్గరికెళ్ళినప్పుడు ఉడత అంతే అండి. దానికి నచ్చింది ఏరుకొని తింటుంది. ఆ చెట్టు మీదకి ఎగురుతుంది, ఈ చెట్టు మీదకి ఎగురుతుంది. అటు ఇటు చేసుకుంటది తప్ప అసలు కిందిది ఉన్నట్టు విషయమే పట్టించుకోదు. ఓకేనా? పట్టించుకోకుండా దాని దారిన అది చేసుకుంటూ ఉంటుంది. సో, అది మళ్ళీ ఆ 4, 5 రాళ్ళు దాని గురించి ఆలోచించినప్పుడల్లా అది నెత్తినేసుకున్న రాళ్ళన్నీ మళ్ళీ తీసేస్తది. ఇంకా కొంచెం ఫ్రీ అయిపోద్దనమాట. ఇంకా కొంచెం హాయిగా ఉంటది. మళ్ళీ ఏం చేస్తది, టా దీని దగ్గరికెళ్తది, కుందేలు దగ్గరికెళ్తది. కుందేలు దాన్ని మస్తుగా హ్యాపీగా దాని క్యారెట్లు అది తింటూ దాని గుహ దగ్గర అది కూర్చొని హ్యాపీగా క్యారెట్లన్నీ తింటూ కాళ్ళ మీద కాలేసుకొని రిలాక్స్డ్‌గా ఉంటది. ఏం చేస్తున్నావు నువ్వు అంటే కూడా, నువ్వేం చేస్తున్నావు? ఏంటి ఇటొచ్చావు? అది ఇదని ఏదో పలకరిచ్చేస్తది. దాని మస్తులో అది కాళ్ళు ఊపుకుంటూ హ్యాపీగా అది క్యారెట్ తింటూ ఉంటుంది. అప్పుడు దాని భుజానున్న మిగిలిన ఆ 4, 5 రాళ్ళు కూడా అది తీసి కిందేస్తదండి. ఎంత లైట్ వెయిట్‌గా, ఎంత హ్యాపీగా ఒక సంతోషం వచ్చేస్తదనమాట దానిలో. ఏదో ఒక కొత్తదనం వచ్చేసిన ఫీలింగ్ వచ్చేస్తదనమాట. ఆ కొత్తదనంతో మంచి ఊపందుకొని దాని బేస్‌లో అది హ్యాపీగా ఎళ్ళి మళ్ళీ ఆ చెట్టు దగ్గరికెళ్తది. చెట్టు దగ్గరికెళ్ళి ఆవులని అడుగుతది. ఏంటి సంతోషంగా ఉన్నావు? ఏం జరిగింది? వాళ్ళందరూ నీ గురించే ఆలోచిస్తున్నారా? నిన్నే అంటున్నారా? ఏం చేశారు అని. ఏం తెలియనట్టు అడుగుతదండి. అడిగితే గుడ్లగూబ టార్టాయిస్ అంటది, లేదు వాళ్ళెవరు నా గురించి అసలు పట్టించుకోవట్లేదు. నువ్వు చెప్పినట్టు ఒక్కొక్క రాయి తీసేసాను. రాయి తీసేసినప్పటి నుంచి నాకు చాలా ఆనందంగా ఉందసలు. ఏం జరుగుతుంది? హ్యాపీగా ఉంది నాకు అని. నువ్వు చూసావా? వాళ్ళకెవ్వరికీ నీ మీద ఏమీ పట్టదు. ఆ నిమిషానికి ఒక మాట అంటారు. వాళ్ళ పనుల్లో వాళ్ళుంటారు. కానీ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళన్న మాటల్ని గుర్తు తెచ్చుకొని నీకు అవసరం లేకపోయినా ఆ బరువు నీ నెత్తి మీద, నీ భుజాల మీద యేసుకుంటున్నావు. యేసుకొని నువ్వేం చేస్తున్నావు? నీ బరువు నువ్వు మొయలేకపోతున్నావు. ఆ బరువు నువ్వు మొయలేకపోతున్నావు. అలసిపోతున్నావు. ఎక్కడ లేనిదంతా తెచ్చి నీ నెత్తి మీద పెట్టుకుంటున్నావు. దీన్ని బట్టి మీకేం అర్థమైందండి? చూసారా? కరెక్ట్‌గా వచ్చింది గదా గుడ్లగూబ మనకి. కరెక్ట్‌గా చెప్తుంది గదా టార్టాయిస్‌కి. సో, ఒక్కొక్కసారి నాకొచ్చిన మెసేజ్ అదే చెప్పానా? ఒక్కొక్కసారి పరిస్థితుల వల్ల, ప్రభావం వల్లో, టైమింగ్ సరిగ్గా లేకపోవడం వల్లో, మనం కరెక్ట్‌గా మనం అనుకున్న పర్పస్ దేనికైతే ఈ లోకంలోకొచ్చామో, ఆ పర్పస్ మనకి అంటే మనం దానివల్ల డిస్ట్రాక్ట్ అవ్వడం వల్లో, మనం అనుకున్న పనులు ఒక్కొక్కసారి నిదానంగా జరగొచ్చు. జరిగినంత మాత్రాన అది జరగట్లేదని కాదండి. మళ్ళీ మీరెప్పుడైతే మనస్ఫూర్తిగా మీరనుకున్న దైవాన్ని కోరుకొని, నేను ఎందుకు ఈ లోకంలోకొచ్చానో నా దారి నాకు చూపిచ్చండి. నా క్లారిటీ నాకివ్వండి. దట్ ఈస్ డివైన్ గైడెన్స్. ద పర్పుల్ కలర్ ఐ టోల్డ్ యూ రైట్? దట్ ఈస్ ద డివైన్ గైడెన్స్. మేబీ ఒక ఇన్నర్ గైడెన్స్ వస్తుంది. యూర్ గెట్టింగ్ అ మెంటర్. మీకు ఒక మెంటర్ ఎవరో వస్తున్నారనమాట. మేబీ మీ ఆఫీస్‌లో మీ సీనియర్స్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ మీ కొలీగ్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ మీ కిందోళ్ళు. ఏదో ఒకటండి, ట్రిగ్గర్ పాయింట్ అండి. మనం చేసేది ఇది కాదు, ఇది అని మళ్ళీ మనల్ని ఒక రూట్‌లోకి తెచ్చే పాయింట్. ఓకేనా? ఆర్ ఎల్స్ ఏమైనా హెల్త్ ఇష్యూ అయితే గనక ఒక కౌన్సిలర్ మీకు కలవచ్చు. లేకపోతే మీ శ్రేయోభిలాషులు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు కలవచ్చు. ఇక్కడ కాదు కదా, ఇంకెక్కడన్నా చూడాల్సింది కదా, వాళ్ళు బాగున్నారు కదా అని. లేకపోతే ఈ చిన్నది చేసి చూడు, ఈ చిట్కా నీకు ఏదన్నా తేడా తెలుస్తుందేమో అని. అలా ఆరోగ్యంలో గైడెన్స్ రావచ్చు. ఆర్ ఎల్స్ స్టూడెంట్స్‌కి ఒక మంచి గురువు రావచ్చు. ఇప్పటిదాకా మీరు ఏదైనా ట్యూషన్స్‌కెళ్ళాలి, ఇది నేను సాధించాలి, దీనికి కరెక్ట్ అయిన వాళ్ళు నాకు తగిలితే నేను ముందుకెళ్ళగలను అనుకున్నప్పుడు అలాంటి గురువు. ఓకేనా? మేబీ మీరు మీ జాబ్‌లో ఒకవేళ ఇంక్రిమెంట్ కోసం, ప్రమోషన్ కోసం ట్రై చేస్తూ ఏమన్నా నేను ఇంకా కోర్సెస్ చేయాలి అనుకున్నప్పుడు మీకేదన్నా ఆన్‌లైన్‌లో గానీ, ఎక్కడైనా సరే మీకేదన్నా తగలచ్చు ఆ కోర్సు. ఆ గైడెన్స్ మీకు సడెన్‌గా తెలియచ్చు. లేతే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇది చెయ్యి నీకు ఉపయోగపడుతుంది, నీకు ఆ బ్యాలెన్స్ వస్తుంది మళ్ళీ అని. అది చేయొచ్చు. ఓకేనా? ఎన్ని లేవండి అసలు. ఒకవేళ రిలేషన్‌షిప్స్‌లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నట్టయితే, ఆ రిలేషన్స్‌లో ఇష్యూస్ ఒకవేళ మీ ఇన్‌లాస్ నుంచి గానీ, మీ పేరెంట్స్ నుంచి గానీ, మీ అమ్మమ్మ, తాతయ్యల దగ్గర నుంచి గానీ, అట్లాగేదన్నా గైడెన్స్ రావచ్చు. ఓకేనా? ఆర్ ఎల్స్ మీరు బిజినెస్‌లో ఉన్నప్పుడు కూడా మీ పార్ట్నరో, లేకపోతే మీ యాన్సిస్టర్స్, మీ పెద్దోళ్ళు ఎవరుంటారో, మేబీ చనిపోయినోళ్ళైనా మీకు గైడెన్స్ ఇవ్వచ్చు. త్రూ డ్రీమ్స్ ఆర్ త్రూ ఎనీ ఒక సిట్యుయేషన్. ఓకేనా? సడన్గా మీకు రావాల్సింది ఏదన్నా ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీ పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు మీకు మద్దతు ఇచ్చి మీకు సపోర్ట్ చేయొచ్చు. ఓకే, నువ్వు ముందుకెళ్ళు, పర్వాలేదు, ఇది నీకు రావాల్సిన గైడెన్స్, ఇప్పుడు నువ్వు ఇది తీసుకో అని. ఆర్ ఎల్స్ మీ మెంటర్స్ ఎవరైనా మీకు గైడ్ చేయొచ్చు. ఎన్ని రకాలుగా వస్తుందండి గైడెన్స్ అనేది. జస్ట్ ఓపెన్ మైండెడ్తో ఉండండి. ఎటు నుంచి ఏదొచ్చినా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఓకేనా? ఆర్ ఎల్స్ మీరు నమ్మిన దైవానికో, మీకు నచ్చిన గుడికో మీరు వెళ్ళినప్పుడు ఏదో ఒక విధంగా అండి సడన్గా ఒక థాట్ రావచ్చు, సడన్గా ఒక ఐడియా రావచ్చు. ఎదుటోళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటే ఆ మాటల్లో నుంచి మీకు ఒక ఐడియా రావచ్చు. మీతో డైరెక్ట్గా చెప్పాల్సిన పని లేదు కదా.
వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటే ఆ కాన్వర్జేషన్లో మీకు ఏదైనా ఐడియా రావచ్చు. ఓకేనా? సో ఇన్ని విధాలుగా గైడెన్స్ అండి. మీ లైఫ్లో మీకు ఇప్పుడు ఏది ఇంపార్టెంటో అది తీసుకోండి. అండ్ ఇది టైమ్లెస్ గైడెన్స్ అండి. డెఫినెట్గా ఇది మాత్రం నేను చేసేవన్నీ టైమ్లెస్సే అండి. మేబీ నాకు తెలీదు ఎందుకో సడన్గా ఒక్కోసారి నెంబర్స్ వస్తాయి, సడన్గా ఒక్కోసారి వస్తాయి, కానీ దే ఆర్ నాట్ పర్టికులర్లీ టెలింగ్ మీ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం నాకు తెలిసి ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వాలి కాబట్టి ఆ ఫ్యామిలీ కోసం ఇది ఎంతమందికి వెళ్తూ ఉంటే అంతవరకు అండి. ఒకవేళ మీరే మీ ఫ్రెండ్స్కి గైడ్ అవ్వచ్చు. ఇది ఒకవేళ ఎవరికన్నా అవసరమేమో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఇది మీరు షేర్ చేస్తే వాళ్ళకు ఒక గైడెన్స్ అవ్వచ్చు. ఎనర్జీ ఈజ్ అన్ ఎక్స్చేంజ్ కదండి, చెప్పలేం కదా, ఎట్నుంచి ఎటైనా వెళ్ళొచ్చు. సో డెఫినెట్గా అండి మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరైనా ఇప్పుడు ఈ గైడెన్స్ కావాల్సి వస్తే మీరైనా చెప్పండి, లేకపోతే ఈ వీడియో అన్న షేర్ చేయండి. వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ కావాలో అంతవరకు, వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎంత రెజొనేట్ అవుతుందో అంతవరకు తీసుకోమని చెప్పండి. మీరైనా అంతే తీసుకోండి. ఇది స్టూడెంట్స్కి కానీ, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కానీ, ఫ్యామిలీలో కానీ, హెల్త్లో కానీ అన్నిట్లో ఏదో ఒక గైడెన్స్ అయితే మనకు వస్తుందండి. ఒక ఇన్నర్ గైడెన్స్ కానీ రావచ్చు, ఎవరి నుంచైనా కూడా కావచ్చు. ఇలా రకరకాల దాంతో ఏదో ఒక విధంలో అయితే డెఫినెట్గా గైడెన్స్ ఈజ్ కమింగ్. ఓకేనా? అండ్ ఈరోజు నేను మాత్రం డెఫినెట్గా యానిమల్ స్పిరిట్ గైడ్స్ తీసుకుంటా అండి. ఎందుకంటే మనకి యానిమల్స్ వచ్చారు కదా. అండ్ నాకు నందీశ్వరుడు కనిపించారు, ఆవులు కనిపించింది, టాటాయిస్ కనిపించింది, కుందేలు, ఉడత, చిలుక, ఇన్ని కనిపించాయి కదా. సో నేను మాత్రం ఈరోజు ఆరకల్ మాత్రం యానిమల్ ఆరకల్ తీసుకుంటాను. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే ఒక్కసారి చూద్దాము. అండ్ మీకు చెప్తున్నా అండి, డెఫినెట్గా మీ ఫీడ్లోకి వస్తే మాత్రం ఇది ఇప్పుడు మీకు రావాల్సిన గైడెన్స్ అనుకోండి. ఇది మాత్రం ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు అందరూ తీసుకోండి. అండ్ డెఫినెట్గా మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ గివ్ మీ అ థమ్స్ అప్. అండ్ డెఫినెట్గా కమెంట్ చేయండి అండ్ క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీస్ని. బికాస్ ఇవన్నీ కూడా మీ డివైన్ నుంచి, నా డివైన్ నుంచి మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వడం వల్ల మనం ఒక హై వైబ్రేషన్లోకి వెళ్తున్నందుకు సారీ ఓకేనా, హై వైబ్రేషన్స్లోకి వెళ్తూ అంచెలంచెలుగా మనం ఎదుగుదామని మనం ఒక అవేర్నెస్తో ఇది స్టార్ట్ చేశాం కాబట్టి డెఫినెట్గా ఇది మనకు ఉపయోగపడేదే అండి. సో దీంట్లో ఉన్న మంచిది మాత్రం ఎవ్వరూ వదులుకోవద్దు, అందరూ తీసుకొని జీవితంలో పాటించండి, అంతా మంచి జరుగుతుంది. ఓకేనా? అండ్ మీ మధు మాట్లాడుతూనే ఉంటుంది యాజ్ ఎ టూల్ ఆఫ్ టారో. ఓకే, సో నేను ఇదంతా ఒక టారోని ఒక టూల్గా తీసుకొని మీతో ఎలా మాట్లాడాలనే ఉద్దేశంతో నేను వస్తున్నానండి. అండ్ ఐ థింక్ ఐ గాట్ ద మెసేజెస్. సో చూసారా, మీ ఐడియాస్, దిస్ ఈజ్ యువర్ ఐడియాస్. ఓకేనా? మీరు ఇప్పుడు 2 క్రాస్ రోడ్స్ మధ్యలో ఆగుండొచ్చు మీ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్లో. ఓకేనా? ఇది ఒక సిచ్యువేషన్ అని కాదు, మీకు ఎలా రెజొనేట్ అయితే అలా తీసుకోండి. ఓకేనా? సో ఏదైనా సిచ్యువేషన్లో బికాస్ యు ఆర్ విత్ యువర్ ఎమోషన్స్ ఆల్సో. ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఈ దారిలో వెళ్తే వాట్ ఇఫ్ ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది, ఈ దారిలో వెళ్తే ఎలా జరుగుతుంది, నాకు ఎవరైనా వచ్చి ఒక క్లారిటీ ఇస్తే బాగుండు అని మీరు ఎదురు చూస్తున్నారు. ఓకేనా? నాకు ఈ ఎమోషన్స్ నుంచి కానీ, ఈ ఆలోచనల నుంచి కానీ నన్ను ఎవరైనా బయటకు తీస్తే బాగుండు అని ఆలోచిస్తున్నారు. కరెక్టే కదా? వస్తుంది గైడెన్స్ వస్తుంది. చూసారా, మీ లైఫ్లో ఎవరైనా ఒక డామినేటింగ్ పర్సన్ ఉండొచ్చండి. హీఈస్ వెరీ డామినేటింగ్, హీఈస్ వెరీ అథారిటేటివ్. అంటే ఇప్పుడు ఫ్యామిలీలో చూడండి, మన ఫాదర్ చాలా అథారిటేటివ్లో ఉంటారు, లేకపోతే ఉమ్మడి కుటుంబం అయితే మన తాతగారు చాలా అథారిటేటివ్లో ఉంటారు కదా, తాతగారు, నానమ్మ గారు. అలాగే ఎవరైనా పెద్దవాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తున్నారు, ఈ విషయంలో నుంచి మిమ్మల్ని బయటపడేస్తున్నారు. మేబీ ఆఫీస్లో అయినా మీ సీనియర్స్, మీ మేనేజర్స్ వాళ్ళు ఎవరైనా మీకు గైడెన్స్ ఇస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు మీ జీవితంలోకి, గైడెన్స్ వస్తుంది డెఫినెట్గా. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే దానివల్ల మీ ఇల్యూషన్స్ కూడా బ్రేక్ అవుతాయి. 4 అంటే రాహు అండి, 4 అంటే రాహు కాబట్టి మీ ఇల్యూషన్స్ బ్రేక్ అవుతాయి. 2 ఈజ్ ఆల్ అబౌట్ మూన్. మేబీ మీకు ఇఫ్ ఇట్ ఆల్ మీ మమ్మీతో ఏమన్నా ఉంటుందా అండి ఎప్పుడు ఎక్కువ కనెక్షన్? ఒకసారి అది కూడా చూడండి. మూన్ ఈజ్ ఆల్ అబౌట్ మదర్. ఓకేనా? సో మూన్ ఈజ్ అబౌట్ ఎమోషన్స్ ఉంటుంది, మూన్ ఈజ్ అబౌట్ మదర్. సో ఒక్కసారి చూసుకోండి మీ లైఫ్లో మీ మదర్ కానీ, ఎవరైనా మీ మదర్ ఏజ్ కానీ, లేకపోతే ఆంటీస్, వీళ్ళు మీకు డామినెంట్ క్యారెక్టర్స్ ఉంటారు మీ లైఫ్లో. వాళ్ళు చెప్పిన వాటికి మీకు ఎక్కువ రెజొనేట్ అవుతారు మీరు, ఆర్ ఎల్స్ వాళ్ళతో మీకు అంతగా పడదు. ఎవరన్నా ఉన్నారా అలాంటి లేడీ ఫిగర్? చూసుకోండి. అలాంగ్ విత్
ఈ సిట్యుయేషన్స్తో కలిపి 2 క్రాస్ రోడ్స్తో కలిపి, ఓకేనా. అండ్ వాళ్ళైతే వస్తున్నారండి. మేబీ అ మేల్ ఫిగర్ మీకు డెఫినెట్గా ఇస్తున్నారు గైడెన్స్, ఓకేనా. ఒకవేళ మీ బిజినెస్లో అయితే ఎవరైతే మీ ఫౌండర్, మీ తాతగారులు, మీ నాన్నగారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, ఆర్ఎల్స్ మీ ఆఫీస్లో అయితే మీ మేనేజర్లు కానీ, మీ హైయర్ అఫీషియల్స్ కానీ, ఆర్ఎల్స్ మీ సీనియర్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు మీకు గైడెన్స్ ఇవ్వబోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ హెల్త్లో ఏమన్నా ఉన్నా కూడా ఒక సీనియర్ డాక్టర్ని, ఒక సీనియర్ కౌన్సిలర్ని మీరు కనెక్ట్ అవ్వబోతున్నారు. వాళ్ళ ద్వారా మీకు గైడెన్స్ రాబోతుంది. ఆర్ఎల్స్ స్టూడెంట్స్, ఒక సీనియర్ లెక్చరర్ ఆర్ ప్రొఫెసర్ ఆర్ సమ్వన్ ఈజ్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్. ఆయన చెప్పేవి విన్న తర్వాత మీకు ఒక గైడెన్స్ వచ్చేస్తుంది, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీ లైఫ్లో మీరు ఏం తీసుకోవాలి, మీరు ఏ గోల్ పెట్టుకోవాలనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీలో మీరు ముందుకెళ్ళడం కానీ డెఫినెట్గా జరుగుతుంది, ఓకే. అండ్ చూసారా సిట్యుయేషను, మీరు ఏం ఆలోచిస్తున్నారంటే, నేను ఇంత కష్టపడ్డాను కదా, నాకు ఒక్కటే వచ్చి పడింది ఏంటి. ఇప్పుడు ఆ సిట్యుయేషన్లో ఉన్నారు. ఒక్కసారి మీకు ఆ గైడెన్స్ వచ్చిన తర్వాత, దీని నుంచి మీకు ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి మీకు ఈ గైడెన్స్ వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు ఏంటంటే మీ థాట్స్లో కానీ మీ ఫైనాన్సెస్లో కానీ కనిపిస్తుందండి ఈరోజు చాలా వరకు ఉన్న వాళ్ళల్లో అనమాట. మీ థాట్స్ అండ్ ఎమోషన్స్, వాటర్ కూడా ఉంది కాబట్టి మీ థాట్స్ అండ్ ఎమోషన్స్ మీకు ఎవరైనా పెద్దవాళ్ళు లేడీస్తో కానీ ఆర్ఎల్స్ మీకు ఫైనాన్సెస్లో కానీ ఎక్కువ కనిపిస్తుంది ఇష్యూ, ఓకేనా. సో దానికి మీకు ఇప్పుడు ఈ గైడెన్స్ వచ్చేసిన తర్వాత యూర్ గోయింగ్ టు దిస్, అంతే కదండి. ఒక బ్యాలెన్స్ ఇక్కడ తరాజు ఉంటుందండి. ఉండండి మీకు చూపిస్తాను, మీకు కనిపిస్తుందో లేదో దగ్గరగా చూడండి. ఇక్కడ ఒక తరాజు ఉంటుంది చూడండి, చూసారా, కనిపించిందా? ఇట్స్ ఎ బ్యాలెన్స్. అండ్ ఇక్కడ పెద్ద ఆయన కూర్చొని ఉన్నారు కదా, పెద్ద ఆయన వైట్ బియర్డ్, వైట్ హెయిర్ ఆయన. అండ్ వీళ్ళు ఎవరంటే మీ వెల్ విషర్స్ కూడా అండి. వీళ్ళు మీ వెల్ విషర్స్, ఇది మీ ఫ్యామిలీ. ఇలాగ మీరంతా అవ్వబోతున్నారనమాట హ్యాపీగా. ఆ గైడెన్స్ ఎప్పుడైతే వస్తుందో దీని నుంచి మీకు క్లారిటీ వస్తుంది, చూసారా, దీని నుంచి మీకు క్లారిటీ వస్తుంది. మీ ఆలోచనలో నుంచి మీకు క్లారిటీ వస్తుంది, మీ ఎమోషన్స్ నుంచి మీకు క్లారిటీ వస్తుంది, మీ ఫైనాన్సెస్లో మీకు క్లారిటీ వస్తుంది, మీ థాట్స్లో మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా. మీ ఆలోచనలు, మీ థాట్స్లో మీకు క్లారిటీ వస్తుంది. అది డైరెక్ట్గా మీరు డివైన్ నుంచి కూడా రావచ్చు. అదేగా చెప్పాను, ద పర్పుల్ లైట్ ఈజ్ ఆల్ అబౌట్ డివైన్, స్పిరిచువల్ లైన్ అనమాట మనకి. దాని నుంచి కూడా రావచ్చు, ఆర్ఎల్స్ ఈ కన్వర్జేషన్స్ నుంచి రావచ్చు, ఆర్ఎల్స్ ఈ పెద్దవాళ్ళ నుంచి రావచ్చు. మీ ఫ్యామిలీ మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది. మనీ ఇష్యూస్, ఓకేనా, మనీ ఇష్యూస్ ఉంటే కనుక మనీ ఇష్యూస్ అండ్ ఐడియాస్, థాట్స్, మీ క్లారిటీ అనమాట అండ్ ఆల్ ఆస్పెక్ట్స్, ఓకేనా. ఇంకేం వస్తుందో కూడా చూద్దామండి. కాకపోతే వాళ్ళు కొంచెం డామినేటింగ్ వాళ్ళు ఉండుంటారు మీ లైఫ్లో, ఉన్నారా? పెద్దవాళ్ళు డామినేటింగ్ వాళ్ళు ఉండుంటారు అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే హీఈస్ అన్ ఎంపరర్. హీల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, బట్ హీ విల్ బి వెరీ డామినెంట్, ఓకేనా. ఇక్కడ కూడా అంతే. ఆ లేడీ ఫిగర్ మేబీ మీకు కొంచెం మీ ఆంటీస్, మదర్, గ్రాండ్ మదర్ ఎవరైనా సరే వాళ్ళు కూడా మీకు కొంచెం డామినెంట్ వాళ్ళు ఉండొచ్చు. మేబీ వాళ్ళు చెప్పినట్టే మీరు వింటూ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పింది వినలేక మీరు వాళ్ళని కాదనలేక ఎమోషన్స్తో బాధపడచ్చు. అందుకని వాటర్ కూడా ఉంది, ఓకేనా, ఎమోషన్స్తో బాధపడచ్చు. సో అది కూడా ఒక్కసారి చూసుకోండి ప్లీజ్, క్లియర్గా వినండి. విన్నప్పుడు డెఫినెట్గా గైడెన్స్ ఉంటుంది, దాంట్లో మీకు కనెక్ట్ అవుతారు మీరు నాతో. క్లారిటీగా లేకుండా ఏదో విన్నాంలే, ఏదో వ్యూస్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాంలే, వ్యూస్ చూస్తూ వెళ్ళిపోయాంలే అంటే కుదరదండి. ప్లీజ్ వినండి, ఎందుకంటే మన జీవితాల్లో ఇవి చాలా ఇంపార్టెంట్ అయిన సిట్యుయేషన్సే కదా. లేకపోతే మన హయ్యర్ సెల్ఫ్ని మనకి ఇవి ఇవ్వమని నాకు ఇవి చెప్పరండి, ఓకేనా. సో డెఫినెట్గా బాగా విని తెలుసుకోండి. అండ్ మీ కమ్యూనికేషన్లో ఉన్న ఇష్యూ కూడా సాల్వ్ అవుతుంది. ఇది మీ కెరీర్ అండి, ఓకేనా. వాంట్స్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ కెరీర్, యువర్ జాబ్, యువర్ బిజినెస్. సో ఈ ఆల్మోస్ట్ 4 ఏరియాస్ కలిసినాయి. 4 ఏరియాస్ చెప్పానా. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్లో ఏదైనా గైడెన్స్ రావచ్చు. మేబీ వాటర్ విత్ ఎమోషన్స్ రావచ్చు, స్వర్డ్స్ విత్ ఐడియాస్లో ప్రాబ్లం కావచ్చు, కమ్యూనికేషన్ ఆఫీస్లో, కెరీర్లో, ఏదన్నా జాబ్లో, ఫ్యామిలీలో రావచ్చు, ఆర్ఎల్స్ మీ ఫైనాన్సెస్లో రావచ్చు. బట్ మీకైతే గైడెన్స్ వస్తుంది డెఫినెట్గా, అంత బాగుంది. ఇప్పుడు బ్యాలెన్స్ కూడా వస్తుంది, దట్ ఈస్ బ్యాలెన్స్, ఓకేనా. your inner guidance is coming, your either outer mentors are coming into your life. ఎప్పుడైతే అంటండి మనకు ఒక అవేర్నెస్ స్టార్ట్ అవుతుందో, దాని గురించి ఒక బ్రేక్ త్రూ కోసం ఎదురు చూస్తూ ఉంటామో, ఒక అవేకనింగ్ మనలో స్టార్ట్ అవుతుందో,
ఆటోమేటిక్‌గా మన జీవితం మనం మన జీవితంలోకి గైడ్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటామంట. మెంటర్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటామంట. ఇట్స్ ఎ నోన్ సేయింగ్ అండి. అది మాత్రం అబద్ధం కాదు. ఓకేనా? నిజంగానే మనం మన గైడ్స్‌ని అట్రాక్ట్ చేస్తామంట. సో, లైక్ దట్ సమ్‌వన్ ఈజ్ కమింగ్ హూ ఈజ్ వెరీ డామినేటింగ్. బట్ ఒక్కొక్కసారి ఆ డామినెన్స్‌లో కూడా మనకు గైడెన్స్ వస్తుంది. ఒక్కొక్కసారి మనం టూ సాఫ్ట్‌గా ఉంటే, వాళ్ళని చూసి మనం కొంచెం రూత్‌లెస్‌గా అయితేనే వీళ్ళందరినీ హ్యాండిల్ చేయగలమనే విషయం తెలుస్తుంది. ఒక్కోసారి వాళ్ళు గట్టిగా మనతో తిట్టి, మనతో ఇవన్నీ చేయించినా మనకు బాధేసి ఎందుకు మనల్ని ఇంత హింసిస్తున్నారు అనిపించొచ్చు గానీ, దాంట్లో కూడా ఒక లెసన్ అని ఒక గైడెన్స్ ఉంటుంది. ఒక్కోసారి మెంటర్ మనల్ని చూడంగాల్నే మనకి ఎక్కువ హోంవర్క్ ఇస్తారు. ప్రతిసారి మనల్నే చెప్తారు. ఎంత తిట్టుకుంటామండి స్టూడెంట్స్ కూర్చొని క్లాస్‌లో. ఏంటి ఇంత దారుణంగా అయిపోయారు వీళ్ళందరూ, ఇలా ఇసికిస్తున్నారు మనల్ని అని అనుకుంటాం గదా! బట్ స్టిల్ అది నేర్చుకోగా ఆ స్కిల్ మనం ఎంత స్ట్రాంగ్ అవుతామండి. ఆ తర్వాత అనుకుంటాము, వావ్! వీళ్ళు మన జీవితంలోకి వచ్చి మంచే చేశారు కదా అని. కదా! ఇప్పుడు అమ్మాయిలం కూడా అండి, నాకు తెలిసి మన అమ్మలు ఓవర్ ప్రొటెక్టివ్‌గా ఉండొచ్చు. ఎమోషన్స్ మరీ ఎక్కువ చూపించొచ్చు. ఆర్ ఎల్స్ ఆంటీస్ వాళ్ళు వీళ్ళు మన జీవితంలో, లేకపోతే అత్తగారులు గానీ, అమ్మమ్మలు, నాయనమ్మలు గానీ ఎక్కువ డామినెన్స్ ఉండొచ్చు వాళ్ళతో కూడా. వాళ్ళతో మీకేమన్నా కొంచెం ఇబ్బంది ఉన్నా సరే మీకు ఇప్పుడు సొల్యూషన్ అయితే వస్తుందండి. ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్రాస్ రోడ్స్‌లో మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చూపిస్తున్నారు. ఓకేనా? సో, ఇక్కడ అన్ని ఏరియాస్ కవర్ అయినాయండి. పెంటికల్స్ అంటే ఫైనాన్స్ విషయంలో కవర్ అయింది మీకు. డెఫినిట్‌గా చూడండి. ఒకవేళ అది గనక అయ్యుంటే ఇది రెసొనెన్స్ అవుతుంది మీకు. ఎవరు వాళ్ళు అనేది మీరు కనిపెట్టడానికి ట్రై చేయండి. వాళ్ళు పర్ఫెక్ట్ టైమింగ్‌లో మీకు వస్తారు డెఫినెట్‌గా. బికాజ్ ఆల్ అబౌట్ ఈస్ టైమింగ్ అండ్ ట్రస్ట్ అండ్ పేషెంట్ అండ్ ఫెయిత్. ఇవి 4 లేనిదే జీవితంలో ఏది ముందుకెళ్దాం. ఓకేనా? సో, అదైతే వస్తుంది డెఫినెట్‌గా. అండ్ మీకు ఫైనాన్సెస్‌లో ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. మీకు సీనియర్స్ దగ్గర నుంచి గైడెన్స్ వస్తుంది. మీకు ఇప్పుడు దాకా ఎవరైనా మ్యానిపులేటింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఒక రిలీఫ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక రిలీఫ్ వస్తుంది. ఒకవేళ ఆ లేడీ వుమెన్ ఎవరైతే సీనియర్ ఉంటారో వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మిమ్మల్ని ఇక్కడ ఏ ఐడియా రానివ్వకుండా వాళ్ళు చెప్పిందే వినిపిస్తూ అలా ఏమన్నా మిమ్మల్ని బాధ పెడుతుంటే అక్కడి నుంచి మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడేమో కెరీర్లో మీకు కమ్యూనికేషన్ వస్తుంది. 5 ఈజ్ ఆల్ అబౌట్ మెర్క్యూరీ ఈజ్ ఆల్ అబౌట్ విజ్డమ్ అండ్ కమ్యూనికేషన్. మళ్ళీ విజ్డమ్ అంటే ఔల్ చూసారా, మళ్ళీ విజ్డమ్ అంటే ఔల్ కదా. సో, అలాగా వస్తుంది. అండ్ నాకు శివపార్వతులు కనిపించారు. బ్యాలెన్స్ కనిపిస్తుంది. తరాజు ఉంది, బ్యాలెన్స్ వస్తుంది. బ్యూటిఫుల్ అండి కదా. మన మీద మీకు తెలుసో లేదో, నేను నిన్న 88 పోర్టల్లో నేను కూర్చొని మెడిటేషన్ చేసేటప్పుడు అండి, ఒక పెద్ద డోర్ అండి, వెనకాలంతా గోల్డెన్, ఆ డోర్ వెనకాల మనం అటు వెళ్తే, సో అక్కడికి వెళ్ళే ముందండి ఒక పెద్ద ఆయన ఒక క్లాక్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇంగ్లీష్ డ్రామాస్ కానీ దేంట్లో చూస్తే ఒక క్లాక్ కనిపిస్తుంది అనమాట. ఆ క్లాక్ వేసుకొని హీజ్ ఇన్ ఎ షాడో. ఓకేనా? హీజ్ ఇన్ ఎ షాడో, డార్క్లో ఉన్నారు. ఒక కర్ర పట్టుకొని నించున్నారు. నేను తర్వాత ఐ వాజ్ చెకింగ్ ఇన్ సంథింగ్ అండ్ హీ ఈజ్ లైక్ అ గార్డెన్ ఏంజల్ టు అస్. హీఈస్ అ ప్రొటెక్టర్. మనకి డివైన్ ప్రొటెక్షన్ ఉందండి మన ఫ్యామిలీకి మొత్తానికి. అండ్ ఇది ఇప్పుడు ఈ రీల్ వెళ్ళిపోయే వాళ్ళకి, ఇప్పుడు దాకా మన రీల్స్ చూస్తూ మన ఫ్యామిలీతో కనెక్ట్ అవుతున్న వాళ్ళందరికీ మన డివైన్ ఎంతో ప్రొటెక్ట్ చేస్తుంది. సో దే ఆర్ కనెక్టింగ్ అస్ ఏదో ఒక విధంగా. ఇప్పుడు నేను కళ్ళజోడు పెట్టుకొని వస్తా అండి, లాభం లేదు. ఐఎమ్ ఆల్సో నౌల్, ఐఎమ్ ఆల్సో అ గైడ్. ఐ వాజ్ గివింగ్ యూ ద గైడెన్స్ యాక్చువల్లీ కదా. అండ్ ఇంకొక కామెడీ ఏంటో చూసారా, ఇట్ హ్యాస్ అ మూన్. ఇట్ హ్యాస్ అ మూన్. అండ్ మన కార్డ్స్లో కూడా మూన్ ఉంది, రైట్? మన కార్డ్స్లో కూడా మూన్ ఉంది. సో మూన్ అంటే ఎమోషన్స్, మూన్ అంటే మదర్ ఫిగర్. ఓకేనా? మేబీ మీరే అమ్మాయి ఉండొచ్చు. ఒకవేళ మీరు మీ పిల్లల్ని కనుక బాగా డామినేట్ చేసి మీ ఎమోషన్స్తో వాళ్ళు పట్టేస్తూ ఉంటే కనుక ప్లీజ్ వాళ్ళకి ఆ క్లారిటీ ఇవ్వండి, ప్లీజ్ వాళ్ళకి ఆ గైడెన్స్ ఇవ్వండి. అండ్ మీరు ఆ గైడెన్స్ తీసుకొని వాళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వండి. వాళ్ళని ఏదో కాపాడేద్దామని, ఇందాక వచ్చింది కదా, ఏదో కాపాడేద్దాం అనుకుంటాం పేరెంట్స్ అని. మేబీ అది కూడా ఇప్పుడు నాకు సడన్గా వచ్చేస్తుంది అలాగా. వాళ్ళని ఏదో కాపాడేద్దామని చెప్పి వాళ్ళని అన్నిటినీ, అంటే ఏంటంటే ఈవెన్ పక్షులైనా ఏవైనా సరే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ డెసిషన్స్ తీసుకోవడానికి వదులుతాయండి కదా. మనమే అండి ఎందుకో ముత్తాతలం అయ్యాక కూడా వాళ్ళని పట్టుకొని ఉండాలనుకుంటాం. అది కరెక్ట్ కాదు కదండి. మేబీ నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తుందండి. ఐఎమ్ నాట్ జడ్జిమెంటల్ హియర్. బట్ ఒక నిమిషం ఆలోచించండి, వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించండి. ఇంత లైఫ్ ఉండి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి, ఇంత పెద్దవాళ్ళం, ఇంత గైడెన్స్ ఇచ్చే వాళ్ళము అలాంటి చిన్నవి ఎలా మిస్ అవుతామో ఒక్కసారి ఆలోచించుకోండి. సో కొంచెం వదిలి చూడండి. మేబీ గాయం తగలచ్చు వాళ్ళకి. ఆ గాయం తగిలినప్పుడు వాళ్ళకి ఆ గైడెన్స్ వస్తుంది. ఓకేనా?
ఎందుకంటే కొంతమంది పిల్లలు మనం ఎక్కువ పట్టుకుంటాం, కొంతమంది పిల్లలు మన మాట వినరు. 2 విధాలా ఉంటారు కదండి. ఏదైనా సరే మంచి చెడు 2 ఉంటాయి కదా మన జీవితాల్లో. సో అలా వినని వాళ్ళనైనా సరే, సరే వెళ్ళి చూడు, నేను నిన్ను పట్టుకున్నంత మాత్రం నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా, నీకు అర్థం కావట్లేదు, వెళ్ళి చూడు అని వదలండి. అలాగా వాళ్ళకు ఒక గైడెన్స్ వస్తుంది. ఆర్ఎల్స్ మనం ఎక్కువ పట్టుకుంటున్నామేమో చూసి, సరే వెళ్ళని బయటికి, నేర్చుకోవాలి కదా పిల్లల్ని, అలా అని పెద్దవాళ్ళు ఒకసారి వదిలి చూడండి. స్టూడెంట్స్ ఓకేనా, పిల్లలు డెఫినెట్గా మంచి దారే వెళ్తారండి. మనం అన్నీ మంచి బుద్ధులు ఇచ్చే పెంచామండి. మన దేవుడు మనతో ఉన్నాడు, మనం నమ్ముకున్న దైవం మనతో ఉంది అంటే మనం ఎంతో మంచి చేసినప్పుడే కదండి ఉంటారు మనతో. ఆ నమ్మకంతో పంపించండి. ప్రపంచం మనకొకరికి తెలిస్తే చాలు కాదు కదండి, వాళ్ళకి తెలియాలి కదా. సో అలా మరీ పట్టుకోవద్దండి. మదర్స్ అండ్ ఫాదర్స్ ఎవరైనా సరే, ఆర్ ఎల్స్ గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ పేరెంట్స్, ఇంకా కొన్ని కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండొచ్చు, ఇంకా కొన్ని విషయాల్లో ఉండొచ్చు, ఇంకా కొంచెం పట్టుకొనే ఉండొచ్చు. కొంచెం గివ్ దట్ లిబరేషన్ టు దెమ్, ఓకేనా. ఆ బ్రీదింగ్ స్పేస్ ఇవ్వండి వాళ్ళకి. డెఫినెట్గా ఇది మాత్రం చూడండి. నాకు ఎందుకో ఇందాక రాలేదు, ఇప్పుడు సడన్గా వచ్చింది అంటే ఇట్స్ లైక్ సమ్వన్ ఇస్, ఎవరికో పర్టికులర్గా ఈ మెసేజ్ వెళ్ళాలనుకుంటా, అందుకనే నాకు టక్కన అది నోట్లో వచ్చేసింది అనమాట. సో ఆ పర్టికులర్గా ఎవరికైతే ఆ మెసేజ్ వెళ్ళాలో వాళ్ళు చూసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ డేట్స్ కూడా నాకు ఎందుకంటే ఆ డేట్స్ నాకు ఎలా కనిపించాయంటే మేబీ 2 weeks నుంచి 2 months ఆర్ 4 months, 4 weeks ఆర్ 4 months ఆర్ ఎల్స్ 5 weeks ఆర్ 5 months, ఓకేనా. కొంతమందికి 5 days అసలు లేదులేండి, 5 days అసలు లేదు. డెఫినెట్గా 2 weeks to 2 months కానీ 4 weeks to 4 months కానీ ఆర్ ఎల్స్ 4 days కూడా, ఒకవేళ మ్యాక్సిమం 4 days అయితే లేదండి, ఇట్స్ అ లాంగ్ థింగ్, ఓకేనా. వీక్స్లో చూసుకోండి. అండ్ మేబీ 10 నెంబర్ ఎవరిదైనా బర్త్డేనా, 10 నెంబర్ ఎవరికైనా ప్రామినెంట్ ఉందా మీ లైఫ్లో, 2 నెంబర్, 4 నెంబర్, 5 నెంబర్, ఈ నెంబర్స్ ఏమైనా ప్రామినెంట్ ఉందా, ఆర్ ఎల్స్ ఈ నెంబర్స్లో ఏమైనా మీరు బర్త్డే ఉందా మీది. కొంతమందికి మేబీ అక్టోబర్లో గైడెన్స్ రావచ్చు, 10th month, కొంతమందికి మేబీ నెక్స్ట్ ఫిబ్రవరి దాకా ఆర్ ఎల్స్ 2 months ఆర్ ఎల్స్ 2 weeksలో గైడెన్స్ ఇలా తెలియచ్చు ఇదేంటి అనేది. కొంతమందికి 5 months ఆర్ మేలో మీరు బాండ్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ లైఫ్లో 5 నెంబర్ ఏమైనా ప్రామినెంట్ అయి ఉండొచ్చు. అట్లాగే ఏదైనా చూసుకోండి, ఏదన్నా కనెక్ట్ అవుతుందేమో. ఆర్ ఎల్స్ 4, ఓకేనా. వితిన్ 4 months, మేబీ ఇప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపల మీకు గైడెన్స్ వాళ్ళ నుంచి మీకు రావచ్చు. ఆర్ ఎల్స్ 4 weeksలో కూడా మీకు రావచ్చు మేబీ, ఓకేనా. అండ్ సీనియర్స్ ఎవరున్నారు, సీనియర్స్ దగ్గర నుంచి ఏం గైడెన్స్ వస్తుంది, డెఫినెట్గా ఓపెన్, ఓకే. ఎప్పుడు ఓపెన్గా ఉండండి. ఏ గైడెన్స్ ఎట్ నుంచి వస్తుందో తెలియదు. ఆర్ ఎల్స్ మీరు నమ్ముకున్న దైవం నుంచి అయినా రావచ్చు, లేకపోతే అసలు మీకు సంబంధం లేని వాళ్ళు ఎవరైనా మాట్లాడుకుంటున్నా అక్కడి నుంచి కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఆర్ ఎల్స్ ఏదైనా ర్యాండమ్ ఆన్లైన్లో కానీ ఏదైనా చూసుంటే కనుక అక్కడి నుంచి అయినా రావచ్చు. ఎందుకంటే 4 ఈజ్ ఆల్ అబౌట్ కొంచెం డిజిటల్, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్. 5 కూడా కదా, సో అది కూడా ఉంటుంది 5 నెంబర్ ప్రామినెంట్గా ఉన్న వాళ్ళకి, ఓకేనా. సో అలాగా చూడండి, ఓకేనా. ఎటు నుంచి అయినా మీకు గైడెన్స్ రావచ్చు. సో ఇప్పుడు మనం యానిమల్ స్పిరిట్ తీసుకుందామండి. నేను మళ్ళీ కొత్తది కొన్నా తెలుసా, ఏ రోజు నాకు మాత్రం అయ్యిద్దండి డెఫినెట్గా. అండ్ ఇవన్నీ అండి జోక్స్ అపార్ట్, డెఫినెట్గా టైమ్లెస్ మెసేజెస్ అండి. ప్లీజ్ కనెక్ట్ అవ్వండి, ప్లీజ్ ఆలోచించండి, ప్లీజ్ బీ అవేర్ ఆల్ ద టైమ్ అండి, ఓకేనా. ప్లీజ్ బీ అవేర్ ఆల్ ద టైమ్. అంటే ఆల్మోస్ట్ ఆల్వేస్ ఎప్పుడు ఏదో షీల్డ్ పెట్టుకొని కాషియస్గా ఉండమని నేను చెప్పట్లేదు, కానీ బట్ అది గనక మీకు చెవిలో చేరాలి అని వచ్చిందంటే దాని నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ హౌ ఐఎమ్ గివింగ్ యూ. ఇది మీకు ఎంతవరకు చేరాలో అంతవరకు అంతమందికి చేరుతుంది కదా, తప్పకుండా వాళ్ళకు గైడెన్స్ ఉంటుంది. అలాగే మీరు బయట ఏదో పనిలో ఏదో చేసినప్పుడు అది ప్రామినెంట్గా మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోద్ది అనమాట, సడన్గా ఒక థాట్ లాగా, ఒక ఐడియా లాగా. అలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా అవి ఇంప్లిమెంట్ చేసి చూడండి, ఓకేనా. ఏదైనా మన మంచికే వస్తుందండి. అండ్ గైడ్స్ అండ్ మెంటర్స్ మన జీవితంలో ఊరికనే రారండి. ఒకవేళ వాళ్ళు వస్తున్నారంటే మనం ఇంకా ఎదుగుదలకు ఉపయోగపడే వాళ్ళే వస్తున్నట్టు, అది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చూసారా, ఇప్పుడు నేను చెప్పానా, ఒకవేళ వాళ్ళ నుంచి గైడెన్స్ అయినా వస్తుంది, ఒకవేళ వాళ్ళ డామినెన్స్ నుంచి లిబరేషన్ అయినా వస్తుంది, ఒకవేళ వాళ్ళు ఏమన్నా మనల్ని గట్టిగా చెప్పినట్టు, సచెస్ మనం ఇంతకు ముందు ఒకసారి అనుకున్నాం గుర్తుందా, బ్యాడ్ గురూస్ అండ్ వైట్ గురూస్ అండ్ బ్లాక్ గురూస్, వీళ్ళలో ఎవరైనా అయి ఉండొచ్చు అండి. ఎలా అయినా మనల్ని ట్రిగ్గర్ చేయొచ్చు, గైడెన్స్ ఎలా అయినా రావచ్చు.
కానీ ఆ గైడెన్స్ మాత్రం మన ఎదుగుదలకే ఉపయోగపడాలి. ఏమి తీసుకుంటున్నాం అనేది కూడా, అందుకనే 5 నెంబర్ వచ్చింది చూసారా, అవులు వచ్చింది ఎందుకు, ఆ విజ్డమ్ని పెట్టుకోండి. ఏం మనకి తీసుకోవాలి, ఏది మంచిది, ఏది చెడు, ఓకేనా. అండ్ ఒకసారి అది తీసుకున్న తర్వాత టార్టాయిస్ ఏం చెప్తోంది మనకి, నిదానంగా వెళ్ళి మీరు పెట్టుకున్న గోల్, ఒకవేళ మీరు ఏమైనా వంకరగా తిరుగున్నా కూడా ఆ గోల్లో స్ట్రెయిట్ లైన్లో కాకుండా రౌండ్గా ఏమైనా వెళ్తున్నా సరే మళ్ళీ రీఅలైన్ అయ్యి మీ గోల్ని మీరు స్లోగా అయినా సరే, నిదానంగా వెళ్తున్నా సరే వెళ్ళి ఆ గోల్ని రీచ్ అవ్వండి మీరు అనుకున్నది. వావ్, సచ్ ఏ బ్యూటిఫుల్ అండి. అండ్ డెఫినెట్గా బ్యాలెన్స్ అయితే ఉందండి, అది మాత్రం మర్చిపోవద్దు. ఆ బ్యాలెన్స్ని అయితే మీరు తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఓకే అండి, యూనికార్న్ వచ్చింది. యూనికార్న్ ఈజ్ అ మ్యాజికల్ బీయింగ్. యూనికార్న్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లెస్సింగ్స్, రెయిన్బో, గుడ్. ఇది హార్స్, దిస్ ఈజ్ ఆల్సో హార్స్ ఇయర్ యాక్చువల్లీ, రైట్. యా, కొంచెం స్పీడ్గా వస్తుంది అనమాట. ఏదైనా మీరు అనుకున్న, మీరు ఎదురు చూసే గైడెన్స్ మీకు కొంచెం స్పీడ్గా వస్తుంది. ఇండల్జ్ ఇన్ యువర్ క్రియేటివిటీ, ఇమాజినేటివ్ అండ్ మ్యాజికల్ సైడ్ త్రూ సమ్ ఫార్మ్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్. మీలో ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారా? అయితే మీ క్రియేషన్కి ఒక గైడెన్స్ వస్తుందండి, ఓకేనా. మీలో ఏమైనా విజువలైజేషన్, ఆర్టిస్ట్, క్రియేటివిటీగా ఏమైనా చేతులతో పనిచేసే వాళ్ళు, సమ్ ఎంటర్ప్రెన్యూర్స్, సమ్ బిజినెస్, సమ్ మార్కెటింగ్, ఏదైనా సరే మన చేతులతో మనం చేసే ఉంటాయి కదా, దాంట్లో గైడెన్స్ వస్తుంది అనమాట యూనికార్న్ వల్ల. వాల్రస్ వచ్చిందండి. దిస్ ఈజ్ వాల్రస్, ఓకే. అంటే సీల్ ఉంటుంది కదా, సీల్ టక్ టక్ కొట్టుకుంటూ ఉంటుంది. రిమైన్ విజిలియంట్ అబౌట్ ది కరెంట్ సిచ్యువేషన్, పే అటెన్షన్ టు సైన్స్ అండ్ డొమెన్స్. నేను చెప్పానా, ఎలా అయినా రావచ్చు ఏదో ఒక సైన్, ఏదో ఒక సిగ్నల్, ఏదో ఒక మాట, దేని నుంచైనా మనకు గైడెన్స్ రావచ్చు. అండ్ లెట్ దెమ్ డిక్టేట్ యువర్ చాయిసెస్, సి బ్యూటిఫుల్. చూసారా, ఎలా అయినా రావచ్చు మనకి మెసేజ్. అండ్ వీజల్ ఏంటి, బీ సైలెంట్, పే అటెన్షన్. చెప్పానా, టక్కున ఎవరైనా మాట్లాడేది మనకు వచ్చినప్పుడు దాన్ని తీసుకోండి. అప్పుడు ఎలాంటప్పుడు తీసుకోగలరు మీరు, బ్రెయిన్లో 100 ఉంటే తీసుకోలేరు. బీ ఓపెన్ టు రిసీవ్. అది పైనుంచి వచ్చే పర్పుల్ లైట్లో అయినా రావచ్చు, డైరెక్ట్గా డివైన్ నుంచి మీకు ఒక ఐడియా కూడా రావచ్చు అనమాట. దట్ ఈస్ ద ఐడియా. ఆ క్లారిటీ వస్తుంది, ఆ క్రాస్ రోడ్లో క్లారిటీ కనిపిస్తుంది మనకి. బీ సైలెంట్, పే అటెన్షన్ అండ్ సింప్లీ అబ్జర్వ్ విత్ యువర్ ఐస్. ఎప్పుడు కాషియస్గా చూస్తూ ఉండండి, ఓకేనా. అండ్ ఇయర్స్, I told you, wisdom is go through the ears kada. Knowledge and physical feelings, what is happening inside and all around you. Cautious ga undamantandi. వీజల్ ఈజ్ టెల్లింగ్ యూ టు బీ కాషియస్. మీ చెవులు, మీ ఒళ్ళు, మీ కళ్ళు అన్నీ ఓపెన్ చేసుకొని ఉండండి. బీ ఓపెన్ టు ఎవ్రీథింగ్. ఎటు నుంచైనా మీకు గైడెన్స్ రావచ్చు. అండ్ మీ బ్రెయిన్లో ఎక్కువ ఆలోచనలు ఉండకుండా ప్లీజ్ లెట్ గో ఆఫ్ దోస్ థాట్స్. ఎందుకంటే అప్పుడే మీరు దీంట్లో క్లారిటీ వస్తుంది, మీకు ఒక ఆన్సర్ వస్తుంది సైలెంట్గా ఉన్నప్పుడు, ఓకేనా. అండ్ కివి ఏం చెప్తుంది, డూ అ వాకింగ్ మెడిటేషన్ ఈచ్ డే ఫర్ ద నెక్స్ట్ వీక్. ఓ మై గాడ్, మీకు డైరెక్షన్ కూడా ఇచ్చేసింది. పార్క్లో కానీ, గ్రౌండ్లో కానీ, ఎక్కడో చాటంటే వాక్ చేస్తూ ఉండండి. నేను చెప్పానా, మీకు సంబంధం లేని వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా మీకు గైడెన్స్ వస్తుంది అని. దిస్ ఈజ్ ఇట్ ఓకేనా. దిస్ ఈజ్ ఇట్. ఎంత బాగా వచ్చిందో చూసారా. డూ అ వాకింగ్ మెడిటేషన్. ప్రశాంతంగా వాక్ చేస్తూ ఉండండి, బ్రెయిన్లో ఏం పెట్టుకోకుండా. అలా వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఈచ్ డే ఫర్ ద నెక్స్ట్ వీక్. వావ్, నెక్స్ట్ వీక్ దాకంట వెళ్తూనే ఉండండి. మీకు ఒక ఐడియా స్టార్ట్ అవుద్దంట. ఆ ఐడియాని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు డెఫినెట్గా. వావ్, ఎంత బాగా వచ్చిందో చూసారా. అసలు మనం అనుకున్నట్టు ఎంత క్లియర్గా ఇచ్చిందో. నేను చెప్పినవన్నీ ఉన్నాయి కదా దీంట్లో. పే అటెన్షన్, బీ కాషియస్. మీ చెవులు, మీ కళ్ళు అన్నీ ఓపెన్ చేసుకొని ఓపెన్గా ఉండండి అంటున్నానా. ఓపెన్ వచ్చింది. అండ్ రిమైన్ విజిలియంట్ వచ్చింది. కరెంట్ సిచ్యువేషన్, పే అటెన్షన్ టు సైన్స్ అండ్ డొమెన్స్ చెప్పానా. మేబీ మీరు ఒక ట్యూషన్కి ఏదైనా వెళ్ళాలనుకుంటున్నారు, ఏదైనా ప్లకార్డ్ ఎక్కడైనా పెట్టి ఉంటుంది, సడన్గా మీ కళ్ళు దాని మీదకి వెళ్ళొచ్చు. వెళ్తే మీరు అక్కడి నుంచి ఇది ఒకటి నేర్చుకోవాలి కదా, ఇది ఒకటి ఉంది కదా, దీన్ని నేర్చుకున్నప్పుడు నాకు ప్రమోషన్ వస్తుంది కదా, దీన్ని నేర్చుకుంటే నేను అనుకున్న కోర్సులో నేను జాయిన్ అవ్వగలను కదా. సీ ద సైన్స్ అవుట్ సైడ్, ఓకేనా. టక్కున ఆర్ఎల్స్ మనుషులు ఏమైనా మాట్లాడుకుంటుంటే వినండి. ఆర్ఎల్స్ అసలు వాకింగ్ మెడిటేషన్ కంటే వెళ్ళండి, బయటికి వెళ్ళండి, వాక్ చేయండి. మీకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు మెసేజెస్ రావచ్చు. అండ్ మీరు ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నా సరే మీకు ఒక గైడ్ వస్తున్నాడు. సమన్ హూ ఎవర్ ఇట్ ఈస్ వస్తున్నారు, ఓకేనా. వాట్ ఎవర్ ఇట్ ఈస్,
వాట్ ఏ బ్యూటిఫుల్ గైడెన్స్ అండి, వాట్ ఎవర్ బ్యూటిఫుల్ గైడెన్స్. సి, యు ఆర్ అ లాట్ టఫర్ దెన్ వాట్ యూ థింక్ యు ఆర్. మీరు చాలా స్ట్రాంగ్ అండ్ చాలా స్టర్డ్ అండ్ చాలా యునో స్ట్రెంగ్త్ ఉంది మీలో, ఆ పొటెన్షియల్ ఉంది. సో ఆల్వేస్ బీ రెడీ అండ్ బీ ఓపెన్ అండి. బ్యూటిఫుల్ గైడెన్స్, అన్ని ఏరియాస్ కవర్ అయింది ఈరోజు. యాక్చువల్లీ ఒక ఏరియా కాదు, చెప్పాను కదా, ఎమోషన్స్ ఉన్నాయి, మీ థాట్స్లో ఒక మెంటర్, ఒక ఇన్నర్ గైడెన్స్ వస్తుంది. గైడెన్స్ ఈజ్ కమింగ్ ఇన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక సీనియర్ నుంచి అయితే మీకు గైడెన్స్ డెఫినెట్గా వస్తుంది. మేబీ హీఈస్ అ డామినేటింగ్ పర్సన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఎవరైనా హయ్యర్ అథారిటీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు మీ ఆఫీస్లో, కెరీర్లో, ఎక్కడైనా సరే. అండ్ మీకు కమ్యూనికేషన్ వస్తుంది, కమ్యూనికేషన్ నుంచి గైడెన్స్ వస్తుంది. మీకు చెప్పాను కదా, మీ కిందోళ్ళైనా అవ్వచ్చు, మీ పార్ట్నర్, మీ కొలీగ్ అయినా అవ్వచ్చు, ఎవరి నుంచి అయినా కూడా మీ కమ్యూనికేషన్ వస్తుంది త్రూ అ థాట్. ఒక ఐడియా, ఒక థాట్లో వస్తుందండి. అండ్ ఆ ఐడియాస్ని మీరు ఇంప్లిమెంట్ చేసి, ఒకవేళ నిదానంగా అనిపించిన ప్రాసెస్ ముందుకైతే అడుగు వేయండి. లైక్ అ టార్టాయిస్, డెఫినెట్గా యూ విల్ రీచ్ యువర్ గోల్ బికాస్ సమ్ సీనియర్ ఈస్ కమింగ్ యాజ్ అ విజ్డమ్, యాజ్ అ గైడ్, యాజ్ మీ. చూసారా, ప్రతి దాంట్లో నేను వస్తున్నానండి, అసలు నేను వస్తున్నాను, అందుకనే మనం కనెక్ట్ అవుతున్నాం. ఇది ఇలా కనెక్ట్ అవుతుంది మనకి. అండ్ మనస్ఫూర్తిగా మీ మనసులో మీ దైవాన్ని తలుచుకోండి. వాళ్ళు ఇవ్వకపోతే నాకు ఈ గైడెన్స్ రాదండి. ప్లీజ్ అండి, ఎప్పుడు ఒక మంచి కార్యం ఏ రోజైనా సరే అండి, సంతోషంగా మనస్ఫూర్తిగా మీకు నమ్ముకున్న వాళ్ళని ఒక్కసారి దండం పెట్టుకోండి చాలు. గంటలు మనం పూజలు చేయాల్సిన పనేం లేదండి. అలా చేసే వాళ్ళందరూ నువ్వు ఇక్కడ కూర్చో, ఇలా చెయ్యి, అలా పడుకో, ఇలా చెయ్యి అన్నప్పుడల్లా అవన్నీ అవసరం లేదండి. మనకు కావాల్సిందల్లా మనస్ఫూర్తిగా వాళ్ళని ఒక్కసారి తలుచుకొని, మనం అనుకున్న కార్యాన్ని అనుకున్నట్టుగా మన దృష్టి పెట్టి మనస్ఫూర్తిగా మనకి ఏది మంచి అనిపిస్తే ఆ మంచిలో ముందుకెళ్ళడమే అండి. అండ్ మన స్లోగన్ తెలుసు కదా, అందరం బాగుందాం, అందరం ఎదుగుదాం, అంచెలంచెలుగా ఎదుగుదాం. ఈరోజు తెలుగు వర్డ్ వచ్చిందండి, అంచెలంచెలుగా ఎదుగుదాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ అండి. అండ్ ఇది నచ్చితే కనుక తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, క్లెయిమ్ చేసుకోండి. దీస్ ఆర్ ఆల్ డివైన్ గైడెన్స్ అండి. తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి అండ్ గ్రాబ్ దట్ ఎనర్జీ. ఓకేనా? గ్రాబ్ దట్ ఎనర్జీ. క్లెయిమ్ చేసుకున్నప్పుడు ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది. అండ్ కమెంట్ చేసి క్లెయిమ్ చేసినప్పుడల్లా ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుందండి. అండ్ యూ విల్ గెట్ మల్టిపుల్ ఫోల్డింగ్స్ అండి, మల్టిపుల్ టైమ్స్ ఈ బ్లెస్సింగ్స్ మీకు అందుతాయి. అండ్ అది నేను తప్పకుండా మేనిఫెస్ట్ చేస్తున్నాను మీకు. ఓకేనా? అండ్ మన గ్రూప్ పెరుగుతుందండి. నేను చెప్పానా, నేను ఈ మంత్ ఎండ్ కల్లా 50 మెంబర్స్ అనుకుంటున్నాను. డెఫినెట్గా మన గ్రూప్ పెరుగుతుందని మనస్ఫూర్తిగా నేను రోజు దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన గ్రూప్ పెరగాలి అంటే మీరు కూడా కోరుకోవాలి కదా, కోరుకోండి తప్పకుండా. అండ్ అంతా మంచి జరుగుతుందండి. అందరం బాగుంటాము, అందరం సంతోషంగా ఉంటాం. ఓకేనా? అండ్ మోర్ లవ్ అండ్ మోర్ లైట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే అండి. చాలా హ్యాపీగా సంతోషంగా అన్నీ గడపండి. అన్ని సంతోషాలని అందరితో పంచుకుంటూ మీరు సంతోషంగా ఎదగండి. బాయ్ అండి. టేక్ కేర్, టేక్ కేర్, టేక్ కేర్. బాయ్.